రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగుతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఊర్లలో గల్లీ క్రికెట్ను బేస్ చేసుకుని ఈ సినిమా కథను రాశారు. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మీర్జాపూర్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న మున్నాబాయి దివ్యేంద్ర శర్మ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయనకు సంబంధించిన ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో ఆయన విలన్ గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ మున్నాబాయిల మధ్య ఒక భారీ సమరమే జరగబోతుంది. వీళ్ళిద్దరి పోరాటంలో ఎవరు గెలుస్తారు అనేది ఇక్కడ సస్పెన్స్ గా మారనుంది. ఇక రామ్ చరణ్ లాంటి మంచి నటుడు దివ్యేంద్ర శర్మను ఢీ కొడుతూ మరోసారి తన నటన ప్రతిభను చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మున్నాబాయ్ ఎంత రియలిస్టిక్ నటిస్తాడో మనందరికీ తెలిసిందే. మీర్జాపూర్ సిరీస్ లో నటించినందుకు గాను అతనికి ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఆయన మాట్లాడే మాటలకి విశేషమైన స్పందన అయితే లభించింది. తాజాగా పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో తను రామ్ బుజ్జి అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు రివీల్ చేశారు. క్రికెట్ బంతిని ఎగరేస్తూ ఇంటెన్షన్ లుక్లో కనిపిస్తున్న దివ్యేంద్ర శర్మ లుక్ ఆకట్టుకుంటుంది. పెద్ద ఫస్ట్ షాట్లో గ్లిమ్స్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో చూసాం. ఇందులో రామ్ చరణ్ క్రికెట్ పాత్రలో కనిపించి విపరీతంగా ఆకట్టుకున్నాడు. క్రికెట్ మ్యాచ్తో మొదలయ్యే గ్లిమ్స్ రామ్ చరణ్ మాస్ లుక్ సిగ్నేచర్ షాట్ అంచనాలను పెంచేసింది. రామ్ చరణ్ ఆడిన ఆటకు సరైన బౌలర్ అంటే ఎలా ఉండాలో లేటెస్ట్ దివ్యేందుకు లుక్ చెబుతుంది. మాస్కు మైండ్ గేమ్స్ ఆడే క్యారెక్టర్గా రామ్ బుజ్జి పాత్ర ఉండనుంది. మరి రామ్ బుజ్జి బౌలింగ్ లో పెద్ద ఎలాంటి షాట్స్ ఆడుతాడో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ లో నిర్మించిన మ్యాసివ్ సెట్ లో ఓ భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో సినిమాలో మేజర్ హైలైట్ గా ఉండనుందని మేకర్స్ తెలియజేశారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో 300 కోట్లతో తీస్తున్నారు. వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజుకి ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.